ఇప్పుడంతా కృత్రిమ మేధయోమం నడుస్తోంది. ఏఐ ద్వారా ఏ అంశానికి సంబంధించిన సమాధానమైనా సెకండ్లలో రాబట్టవచ్చు. అలా అని ఏఐ మనకిచ్చే ప్రతి సమాధానం కరెక్ట్ అని చెప్పలేం. దాన్ని సరైన ప్రశ్నలు అడగాలి అంటే తగిన అవగాహన ఉండాలి. ఈ తరుణంలో బడి స్థాయిలోని విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది కొత్త పాఠ్యాంశాన్ని తీసుకొచ్చింది. ఏఐ సమ్మిళితమైన అధ్యయనాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రవేశపెట్టింది. 6, 7, 8 తరగతుల్లో గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో పాఠాల్ని ఏఐతో మిళితం చేసి బోధించే విధానాన్ని తీసుకొచ్చింది. ఏఐని వినియోగించి పాఠం ఎలా చెప్పాలో వివరించింది. ఏఐని సురక్షితంగా ఎలా వాడాలో విద్యార్థులకు నేర్పిస్తారు. వ్యక్తిగత వివరాలను ఏఐతో పంచుకోకూడదని, ఏఐ ఇచ్చిన సమాధానాలను నేరుగా హోంవర్క్ లో కాపీ చేయకూడదని విద్యార్థులకు సూచించారు. ఏఐని ఒక సహాయ సాధనంగానే చూడాలని 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలకు అది ప్రత్యామ్నాయం కాదని, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలోనే ఏఐని వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. ఏఐని సరైన ప్రశ్నలు అడగడం నేర్పిస్తారు. ఏఐకి సొంతంగా ఆలోచించే శక్తి ఉండదని, అది దానికి అందించిన సమాచారంపైనే ఆధారపడుతుందని చెప్పారు. సమాచారంలో తప్పులుంటే ఏఐ తప్పుడు సమాధానాలిస్తోందని తెలిపారు. ఏఐ తనకు తెలియని విషయాలకు తప్పుడు లేదా ఊహాజనిత సమాచారాన్ని నిజమైనట్లు నమ్మకంగా చెబుతుందన్నారు. కొత్త పాఠ్య పుస్తకాల్లో కొన్ని మార్పులు చేశారు. ఈ ఏడాది కొత్తగా 5వ తరగతిలో హిందీని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి హిందీ ఉండగా విద్యార్థులను సన్నద్దం చేసేందుకు 5వ తరగతిలో అక్షరాలు, చిన్న చిన్న పదాలను చెప్పేందుకు దీన్ని తీసుకొచ్చారు. 1వ తరగతి నుంచే ఆంగ్లం, ఫోనెటిక్స్ ను ప్రవేశపెట్టారు. అక్షరాలకు వాటి శబ్దాలకు మధ్య సంబంధాన్ని నేర్పనున్నారు. 9వ తరగతి పాఠ్య పుస్తకాల్లో సామర్థ్య ఆధారిత మూల్యాంకనానికి అనుగుణంగా ప్రశ్నలను చేర్చారు. 9 ఆంగ్ల పాఠ్య పుస్తకం యూనిట్ 8లో ఒక గాఢ నిద్ర నా ఆత్మను కప్పేసింది. యూనిట్ 9లో నేను నీ స్థానంలో ఉంటే సప్లిమెంటరీ రీడర్లో ఇల్లు అంటే కేవలం ఒక గూడు కాదు పాఠాలను తొలగించారు. 9వ తరగతి తెలుగు వాచకం నుంచి హరివిల్లు రంగస్థలం పాఠం, ఉపవాచకం నుంచి న్యాపతి సుబ్బారావు, కొండ వెంకటప్పయ్య, దిగుమర్తి జానకి బాయమ్మ, కల్లూరి తులసమ్మ పాఠ్యాంశాలు తొలగించారు. 10వ తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకం యూనిట్ 6లో మిజ్బిల్ ది ఆటర్, ఫాగ్, యూనిట్ 7లో ఫరాన్ గ్రెగరీ, యూనిట్ 9లో ది ప్రపోజల్, సప్లిమెంటరీ రీడర్లో భూమిని రక్షించిన పుస్తకం పాఠం తొలగించారు.